అధ్యాయం 41 దక్షిణ భారత విహారయాత్ర. ఆ గుళ్ళోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడివి నువ్వే, డిక్. ఇదివరలో ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలులయ్యారు. నా మాటలకు శ్రీ రైట్ ఆశ్చర్యపడినప్పటికీ తరువాత సంతోషించాడు. అంతకు ముందే మేము దక్షిణ భారతంలో మైసూరు నగరాన్ని పర్యవేక్షించే ఒక కొండమీద ఉన్న సుందరమైన చాముండేశ్వరి ఆలయంలోంచి బయటికి వచ్చాం. అక్కడ మేము మైసూరు రాజవంశం వారి కులదేవత అయిన చాముండి స్వర్ణ రజత పీఠాల ముందు మోకరిల్లాం. శ్రీ రైట్ కొన్ని గులాబీ రేకుల్ని జాగ్రత్తగా చుట్టిపెట్టుకుంటూ ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా పూజారి పన్నీటితో పవిత్రం చేసిన ఈ గులాబీ రేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను అన్నాడు. నా సహచరుడు నేను మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబర్ నెల గడుపుతున్న రోజులవి. మహారాజా వారి వారసులు యువరాజా శ్రీ కంఠీరవ నరసింహరాజు వడయారుగారు ఉత్తమ సంస్కారవంతము అభ్యుదయశీలము అయిన తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా నన్ను నా కార్యదర్శిని కోరారు. గత పక్షం రోజుల్లో నేను మైసూరు నగరంలోని పురమందిరంలోనూ మహారాజావారి కళాశాలలోనూ విశ్వవిద్యాలయ వైద్య విద్యాలయంలోనూ వేలాది పురజనుల్ని విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశాను. అలాగే బెంగుళూరు నేషనల్ హైస్కూలులోనూ ఇంటర్మీడియట్ కాలేజీలోనూ 3000 మంది సమావేశమైన చెట్టి టౌన్ హాల్లోనూ మహాజనసభల్లో ప్రసంగించాను. అమెరికాను గురించి నేను చిత్రించిన రూపం శ్రోతల్ని ముగ్ధుల్ని చేసిందో ఏమో కాని ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాల్ని వినిమయం చేసుకోవడం వల్ల కలిగే పరస్పర లాభాల్ని గురించి నేను చెప్పినప్పుడల్లా హర్షధ్వనులు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయి. శ్రీ రైట్ నేను ఇప్పుడు ఉష్ణమండల ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నాం. మైసూరు గురించి తనకు కలిగిన భావాల్ని అతను ప్రయాణం డైరీలో ఇలా రాసుకున్నాడు. ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఆకాశంలో అడ్డంగా విస్తరించుకొని ఉండి దేవుడి చిత్రరచనకు ఆధారమైన క్యాన్వాసు వైపు మైమరిచి చూస్తూ ఆనందోన్మత్తులమై అనేక క్షణాలు అలాగే ఉండిపోయాం. దానికి కారణం ఆయన స్పర్శ ఒక్కటే జీవిత నవ్యతతో స్పందించే వన్నెల్ని సృష్టించగలగడం. మానవుడు కేవలం రంజక పదార్థాలతో ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వన్నెల పర్వం నశించిపోతుంది. ఎందుచేతంటే ఈశ్వరుడు తైలవర్ణాల్ని కాని రంజక పదార్థాల్ని కాని ఉపయోగించకుండా వాటికన్నా సులభంగానూ ప్రభావోత్పాదకంగానూ ఉండే కేవలం కాంతి కిరణాలనే సాధనాన్ని వాడడానికి పూనుకుంటాడు. ఇక్కడ ఒక్కసారి వెలుతురు చిమ్ముతాడు. అది ఎరుపును ప్రతిఫలిస్తుంది. మళ్లీ కుంచె విదిలిస్తాడు. క్రమంగా నారింజ బంగారు వన్నెల కలగలుపులోకి దిగుతుంది. ఆ తరువాత ఆయన నీటి వంకాయ వన్నె బరిసెతో మబ్బుల్ని తూట్లు పొడుస్తాడు. గాయం నుంచి ఓడే నెత్తురులా ఎర్రటి వలయం లేదా అంచు ఒకటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయన రాత్రి పొద్దున్న ఒకే విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఎప్పటికీ మారిపోతూ ఎప్పటికీ కొత్తగా ఎప్పటికీ తాజాగానే ఉంటాయవి. వాటికి నకళ్ళు లేవు, నమూనాలు లేవు. అచ్చంగా అవే వన్నెలు ఉండడం అంతకన్నా లేదు. పగటినుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి భారతదేశంలో జరిగే మార్పులోని అందానికి సాటి మరెక్కడా లేదు. ఒక్కొక్కప్పుడు ఆకాశంలో భగవంతుడు తన రంగుల పెట్టెలోని రంగులన్నిటినీ తీసుకుని ఆకాశంలోకి ఒక్కసారి విరజిమ్మి బ్రహ్మాండమైన బహువర్ణదర్శినిని భాసింపజేస్తాడు. మైసూరు నగరానికి 12 మైళ్ల దూరంలో ఉన్న భారీ కృష్ణరాజసాగర ఆనకట్టకు మేము చేసిన ఒక అద్భుత సాయంకాల సందర్శనాన్ని గురించి చెప్పాలి. యోగానందగారు, నేను ఒక చిన్న బస్సు ఎక్కాం. బ్యాటరీకి బదులుగా క్రాంకు తిప్పడానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడందులో.
అస్తమిస్తున్న సూర్యుడు క్షితిజంలో నలిగి మిగలముగ్గిన టమాటా పండులా ఊపిస్తున్నాడు. నున్నటి మట్టి రోడ్డుమీద బయలుదేరింది మా బస్సు. పొడుగాటి కొబ్బరి చెట్ల మధ్యగా హాయి కలిగించే మర్రి తోపుల గుండా ఎటు చూసినా ఎదురయ్యే వరిమళ్లను దాటిపోతూ ముందుకు సాగింది మా ప్రయాణం. దాదాపు ప్రతిచోటా అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా ఉన్నాయి చెట్లు చేమలు. ఒక కొండ కొమ్ముకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును చూశాం. నక్షత్రాలు, కొబ్బరి చెట్లు మొదలైనవి అందులో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్టతోటలు, విద్యుద్దీపాల పంక్తులు శోభాయమానంగా ఉన్నాయి. ఆ ఆనకట్ట అంచుకు దిగువన కళ్ళు మిరుమిట్లు గొలిపే దృశ్యం ఒకటి చూశాం. ఎగజిమ్మే నీటి బుగ్గలమీద వన్నెవన్నెల కాంతికిరణాలు ప్రసరిస్తూ ఉంటే మిలమిలలాడే నీలివన్నె ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ వన్నెల జలపాతాలు ముదురువన్నె సిరాలు వెలువరిస్తున్నట్టుగా ఉన్నాయి. రాజసం ఉట్టిపడే రాతి ఏనుగులు ఏకధారగా నీటిని ఎగజిమ్ముతున్నాయి. దీపాలు అమర్చిన ఈ నీటి బుగ్గల్ని చూస్తున్నప్పుడు షికాగోలో 1933లో జరిగిన వరల్డ్ ఫెయిర్లో అమర్చినవి గుర్తువచ్చాయి నాకు. వరి పొలాలతో నిండి నిరాడంబరులైన ప్రజలుగల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట ఆధునికంగా విశిష్టతనందుకున్నది. భారతీయులు మాకు ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే యోగానందగారిని తిరిగి అమెరికాకు తీసుకువెళ్లడానికి నా శక్తి చాలదేమో అన్నంత భయం వేసింది. మరో అపురూపమైన సదవకాశం నేను మొట్టమొదటిసారిగా ఏనుగుమీద సవారీ చెయ్యడం. యువరాజావారు నిన్న తమ ఏనుగుల్లో ఒకదానిమీద సవారీ చేసి ఆనందించడానికి మమ్మల్ని తమ వేసవి విడిది భవనానికి ఆహ్వానించారు. భారీ పరిమాణం గల ఏనుగుమీద పట్టుపరుపులతో ఒక పెట్టె మాదిరిగా అమర్చి ఉన్న హౌదా మీదికి నేను ఒక నిచ్చెన మించి ఎక్కాను. ఆ తరువాత ఊగులాటలు, కుదుపులు, నిట్టూర్పులు, ఏదో లోయలోకి తోసేస్తున్నట్టుగా విసిరివేతలు, గాభరా పడ్డానికి కాని సంభ్రమాశ్చర్యాల వంటివి ప్రకటించడానికి కాని అవకాశం లేనంతగా పులకించిపోయాను. అయితే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉగ్గబట్టుకునే ఉన్నాను స్మీ. చారిత్రక, పురాతత్వ ప్రాముఖ్యమన్న అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం నిశ్చితమైనప్పటికీ అనిర్వచనీయమైన ఆకర్షణగల ప్రాంతం. మైసూరుకు ఉత్తరాన హైదరాబాదు రాజ్యం ఉంది. బ్రహ్మాండమైన గోదావరి నది పారే అందమైన పీఠభూమి ఇది. సువిశాలమై సారవంతమై ఉన్న సమతల భూములు, రమణీయమైన నీలగిరులు, సున్నపు రాతితోనో గ్రనైట్ రాతితోనో ఏర్పడ్డ నిర్జీవ పర్వతాల ఇతర ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. హైదరాబాదు చరిత్ర సుదీర్ఘమైన ఉజ్వలగాథ. అది 3000 ఏళ్ల కిందట ఆంధ్రరాజుల ఏలుబడితో మొదలయి క్రీస్తు శకం 1294లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలోకి పోయే వరకు హిందూ రాజవంశీయుల పాలనలోనే కొనసాగింది. భారతదేశమంతటిలోకి అత్యంత అద్భుతమైన వాస్తు, శిల్ప, చిత్రకళా నైపుణ్యాల్ని ప్రదర్శించే కళాఖండాలు హైదరాబాదు రాజ్యంలో రాళ్లను మలిచి నిర్మించిన ఎల్లోరా, అజంతాల ప్రాచీన గుహాలయాలు. ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాసనాథాలయంలో ఏ మైఖేలేంజిలో లాంటివాడో భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలు, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఉన్నాయి. 25 సన్యాసి మఠాలు, 5 ఆలయాలు గల ప్రదేశం అజంతా. రాతికొండను తొలిచి రూపొందించినవి ఇవన్నీ. వీటికి ఆధారంగా ఉన్నవి చిత్రాలంకృతమైన స్తంభాలు. చిత్రకారులు, శిల్పులు వీటిమీద తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింపజేసుకున్నారు. హైదరాబాదు నగరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బ్రహ్మాండమైన మక్కా మసీదు శోభ చేకూరుస్తున్నాయి. ఈ మసీదులో 10,000 మంది ప్రార్థన కోసం వచ్చి చేరుతుంటారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న మైసూరు రాజ్యం దట్టమైన ఉష్ణమండలారణ్యాలకు పేరెన్నికగన్నది. ఈ అడవులు ఏనుగులకు, దున్నలకు, ఎలుగుబంట్లకు, చిరుతపులులకు,
పులులకు నివాస స్థానాలు. ముఖ్య నగరాలైన బెంగుళూరు, మైసూరు ఎన్నో అందమైన పార్కులతోనూ సార్వజనిక విహార వనాలతోనూ పరిశుభ్రంగా, ఆకర్షకంగా ఉన్నాయి. వాస్తుకళ, శిల్పకళ మైసూరులో 11వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకు పాలించిన హిందూ రాజుల పోషణలో సర్వోన్నత పరిపూర్ణత సాధించాయి. విష్ణువర్ధన రాజు పాలనలో నిర్మాణం పూర్తి అయిన 11వ శతాబ్ది మహోత్తమ సృష్టి. బేలూరు ఆలయాన్ని మించినది సున్నితమైన చికిలి పనిలో, సమృద్ధమైన రూపకల్పనలో ప్రపంచంలో మరొకటి లేదు. ఉత్తర మైసూరులో కనిపించే శిలాశాసనాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది నాటివి. అవి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లతో సహా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి సంస్కృతిని దీప్తిమంతం చేసే దీపకళికలు. వివిధ భాషల్లో చెక్కిన అశోకుడి ధర్మలిపులు ఆయన కాలంలో సువ్యాప్తమై ఉన్న అక్షరాస్యతకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి. 13వ శిలాశాసనం యుద్ధాల్ని ఇలా నిరసిస్తుంది. ధర్మ విజయాన్ని తప్ప మరి దేన్ని నిజమైన విజయంగా పరిగణించకండి. రాజు నిజమైన ఘనత తన ప్రజలు నైతికమైన అభివృద్ధి సాధించడానికి అతను చేసే సహాయం మీదే ఆధారపడి ఉంటుందని 10వ శిలాశాసనం ఘోషిస్తుంది. 11వ శిలాశాసనం నిజమైన కానుకను నిర్వచిస్తూ అది వస్తురూపమైనది కాక సత్యవ్యాపన రూపమైన సత్తు అని తెలియజేస్తుంది. దేవానాం ప్రియుడైన ఆ చక్రవర్తి 6వ శిలాశాసనంలో ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చటించడానికి పగలు కాని రాత్రి కాని ఏ సమయంలోనైనా సరే తన దగ్గరికి రావచ్చునని ప్రజల్ని ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా తన రాజోచిత కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడం వల్ల తోటి ప్రజలకు తాను తీర్చుకోవలసిన రుణం నుంచి విముక్తి పొందుతున్నానని కూడా అంటాడు అందులో. అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనమడు. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండరు భారతదేశంలో నిలిపిన సైనిక పటాలాన్ని సర్వనాశనం చేసి క్రీస్తుపూర్వం 305లో సెల్యూకస్ ఆధిపత్యంలో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని ఓడించినవాడు. చంద్రగుప్తుడు పాటలీపుత్రంలో మెగస్తనీస్ అనే గ్రీకు రాయిబారిని తన ఆస్థానంలో ఆదరించాడు. మెగస్తనీస్ సుఖవంతమూ కార్యోత్సాహవంతమూ అయిన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకు వివరాలు రాసిపెట్టాడు. విజయధ్వజుడైన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 298లో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు. దక్షిణ భారతానికి యాత్ర సాగించి తన జీవితంలో చివరి 12 ఏళ్లు చేత కాసులేని సన్యాసిగా గడిపాడు. ఈనాడు మైసూరు రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న శ్రవణబెళగోళ కొండగుహలో ఆత్మసాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ప్రపంచమంతటిలోకి అత్యున్నత ఏకశిలా విగ్రహమున్నది ఆ ప్రదేశంలోనే. భారీ పరిమాణం గల గట్టి రాతితో చెక్కిన ఈ విగ్రహం గోమటేశ్వరముని పేర క్రీస్తు శకం 983లో జైనులు ప్రతిష్ఠించినది. అలెగ్జాండరు భారతదేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు అతని వెంబడి వచ్చినవాళ్లు లేదా ఆ తర్వాత వచ్చినవాళ్లు, గ్రీకు చారిత్రకులు తదితరులు చిన్న చిన్న వివరాలతో సహా రాసిపెట్టిన వాటిలో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఏరియన్, డియోడరస్, ప్లూటార్క్, భూగోళ శాస్త్రజ్ఞుడు స్ట్రాబో రాసిన వృత్తాంతాల్ని డాక్టర్ జె.డబ్ల్యూ. మెక్క్రిండిల్ ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవడానికి అనువాదం చేశాడు. విఫలమైన అలెగ్జాండరు దాడిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, హిందూ తత్వశాస్త్రంలోనూ యోగుల విషయంలోనూ సాధుసంతుల పట్ల అతడు చూపిన గాఢమైన ఆసక్తి. అటువంటి వాళ్లు అప్పుడప్పుడు అతనికి తారసపడుతూ ఉండేవారు, లేదా అతడే గాఢమైన ఉత్సుకతతో వాళ్లను వెతుక్కుంటూ వెళ్లేవాడు. ఈ పాశ్చాత్య యోధుడు ఉత్తర భారతంలోని తక్షశిలకు చేరిన కొత్తలో తక్షశిలలో గొప్ప సన్యాసిగా పేరు పొందిన దండామిస్ను
ను పంపించాడు. విజయీభవ బ్రాహ్మణ్య గురూత్తమా అన్నాడు ఓనిసిక్రుతోస్ దండామిస్ను ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకొని. మహాబలసంపన్నుడైన జీస్ దేవుని కుమారుడు, మానవమాతృలందరికీ సర్వేశ్వరుడు అయిన అలెగ్జాండరు మిమ్మల్ని తన సన్నిధికి రమ్మంటున్నాడు. మీరు కనుక మన్నిస్తే మీకు గొప్ప కానుకలిచ్చి సత్కరిస్తాడు, కాదంటే మీకు శిరశ్ఛేదన విధిస్తాడు అన్నాడు. నిర్బంధ ధోరణిలో ఉన్న ఈ ఆహ్వానాన్ని ప్రశాంతంగా అందుకొన్నాడు ఆ యోగి. అందుకొని తన పత్రశయ్య మీదనుంచి తల ఎత్తేపాటి ప్రయత్నం కూడా చెయ్యలేదు. అలెగ్జాండరు జీస్ కుమారుడైతే నేను ఆయన కుమారుణ్ణే అన్నాడాయన. నాకున్నదాంతో నేను తృప్తిగానే ఉన్నాను కనుక అలెగ్జాండరుదేదీ నాకు అక్కర్లేదు. అతను మనుషుల్ని వెంటవేసుకుని భూమిమీద సముద్రం మీద వృధాగా తిరుగుతున్నాడు. ఆ తిరుగుళ్లకు అంతు తెలియకుండా ఉన్నట్టు కనిపిస్తోంది. వెళ్ళి అలెగ్జాండర్కు చెప్పు, సర్వేశ్వరుడైన భగవంతుడు గర్వంతో చేసే పనుల కర్త కాడని, కాంతికి, శాంతికి, జీవానికి, జలానికి, మానవదేహానికి, ఆత్మకు సృష్టికర్త అని చెప్పు. మరణం మానవులందరికీ విముక్తి కలిగించినప్పుడు వాళ్ళిక ఏ విధంగానూ దుష్టవ్యాధికి లోను కానక్కరలేని స్థితిలో ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. హత్యల్ని అసహ్యించుకునేవాడు, యుద్ధాలు రగిలించనివాడు ఆయనే నా ప్రణామాలందుకునే దేవుడు. అలెగ్జాండరు దేవుడేమీ కాడు, అతను కూడా చావుకు లోబడి తీరవలసినవాడే కనుక అంటూ ఆ తపస్వి తిరస్కార ధోరణిలో ఇంకా ఇలా అన్నాడు. ఇంతదాకా ఆంతరిక విశ్వసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించని అటువంటివాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు? అతనింతవరకు నరకంలోకి కూడా ప్రవేశించలేదు. ఈ భూమి మీద సువిశాల ప్రాంతాల మీద సంచరించే సూర్యుడి గమన రీతిని ఎన్నడూ ఎరగనైనా ఎరగడు. అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే. ఈ విధంగా ఆ తపస్వి ప్రపంచానికి అధినాథుడు అనిపించుకున్నవాడి చెవులు గింగురులెత్తిపోయే విధంగా ఎన్నడూ విననంత తీవ్రంగా ముక్క చివాట్లు పెట్టి వ్యంగ్యంగా ఇంకా ఇలా అన్నాడు. అలెగ్జాండర్కు ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలకు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే అతన్ని గంగానది దాటమను, అతని మనుషులందరినీ పోషించగల దేశాన్ని చూస్తాడు. అలెగ్జాండరు ఇస్తాననే కానుకలు నాకు పనికిరానివి. దండామిస్ ఇంకా ఇలా అన్నాడు. నేను కానుకగా తలిచేవి, నిజమైన విలువ ఉన్నవని గ్రహించేవి నాకు రోజూ తిండిపెట్టే మొక్కలు, నా దప్పిక తీర్చే నీళ్లును. ఆబగా కూడబెట్టుకున్న వస్తు సంపదలు అవి కూడబెట్టిన వాళ్లకి వినాశకరమైనవని రుజువవుతాయి. అజ్ఞానుల్ని పీడించే దుఃఖాన్ని, విసుగుదలను మాత్రమే కలిగిస్తాయవి. నేనైతే అడవిలో ఉండే చెట్ల ఆకుల మీద పడుకుంటాను. కాపలా కాసుకోడానికి నాకు ఏమీ లేదు. ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటాను. అలా కాకుండా ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా నాకు ఉండి ఉంటే దాని భారం నా నిద్రను తరిమేసేది. ఈ భూమి నాకు కావలసిన ప్రతిదీ ఇస్తుంది. తల్లి తన పిల్లకు పాలు ఇచ్చినట్టే. నా ఇష్టం వచ్చిన చోటికి నేను పోతాను, భౌతికమైన జాగ్రత్తల బెడద ఏమీ లేకుండా. అలెగ్జాండరు నా తల నరికేసినా కూడా నా ఆత్మను నాశనం చెయ్యలేడు. అప్పుడు మౌనం దాల్చిన నా తల, చిరిగిన బట్టలాంటి నా దేహము భూమిమీద ఉండిపోతాయి. వాటి మూలకాలను తీసుకున్నదే అక్కడ్నించి. నేనప్పుడు ఆత్మరూపుణ్ణి అయి దేవుడి దగ్గరికి పైకి పోతాను. మనల్ని అందరినీ మాంసకోశంలో ఉంచి కింద ఇక్కడున్నప్పుడు మనం తన ఆజ్ఞలకు బద్ధులమై బతుకుతామో లేదో నిరూపించడానికి మనని ఈ భూమిమీద వేసినవాడు, మనం ఇక్కడ్నించి వెళ్లిన తర్వాత మన జీవితాల మంచి చెడ్డలకు మన దగ్గర సంజాయిషీ తీసుకునేవాడు ఆయన. పాడుపనులన్నిటికీ న్యాయనిర్ణేత ఆయనే. అణిచివేతకు గురి అయిన వాళ్ల మూలుగులు ఆ అణిచివేతదారుడికి శిక్ష విధిస్తాయి. అలెగ్జాండర్ని సంపద కోరేవాళ్లని, చావుకు భయపడేవాళ్లని బెదిరింపులతో భయపెట్టనియ్యి. బ్రాహ్మణుల ముందు అతని ఆయుధాలు శక్తిహీనమైనవి. మేము బంగారానికి మనసుపడం, చావుకు భయపడం. కనుక నువ్వెళ్ళి అలెగ్జాండర్కు చెప్పు, నీదైనదేదీ దండామిస్కి అక్కర్లేదు కనుక నీ దగ్గరికి రాడు. నీకు దండామిస్ దగ్గర్నుంచి ఏమైనా కావలిస్తే
నువ్వేరా అతని దగ్గరికి. ఓనెసిక్రితోస్ సముచితంగా సందేశం అందించాడు. అలెగ్జాండరు చాలా శ్రద్ధగా విన్నాడు. దండామిస్ ముసలివాడు దిగంబరుడు అయినప్పటికీ కూడా అనేక రాజ్యాల్ని జయించిన తనకు ఏకైక విరోధిగా, తనను మించినవాడిగా తారసపడ్డందుకు ఆయన్ని చూడాలన్న కోరిక అంతకు ముందెన్నడూ కలగనంత ప్రబలంగా కలిగింది. దార్శనిక ప్రశ్నలకు జ్ఞానపూర్ణమైన సమాధానాలు చెప్పడంలో పేరుగన్న బ్రాహ్మణ తపస్వుల్ని కొందరిని అలెగ్జాండరు తక్షశిలకు ఆహ్వానించాడు. అప్పటి వాగ్వివాదం వివరాలు ప్లూటార్క్ పొందుపరిచాడు. ప్రశ్నలన్నీ అలెగ్జాండరే తయారుచేశాడు. అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి? బతికున్నవా, చచ్చిపోయినవా? బతికున్నవి. చచ్చిపోయినవి లేనివే కనుక. పెద్ద పెద్ద జంతువుల్ని పుట్టించేది ఏమిటి? సముద్రమా, భూమా? భూమి. సముద్రం కేవలం భూమిలో భాగమే కనుక. జంతువుల్లో అన్నిటికన్నా తెలివైంది ఏమిటి? మనిషికి ఇంతవరకు పరిచయం కానిది. అజ్ఞాతమైన దానికి మనిషి భయపడతాడు. మొదట ఉన్నది ఏది? దినమా, రాత్రా? దినం ఒక దినం ముందునుంచి ఉంది. ఈ జవాబుకు అలెగ్జాండరు ఆశ్చర్యం ప్రకటించాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు: అసాధ్యమైన ప్రశ్నలకు అసాధ్యమైన సమాధానాలే అవసరం. మనిషి తనను ప్రేమపాత్రుడిగా చేసుకోవడంలో ఉత్తమ పద్ధతి ఏమిటి? తనకు గొప్ప శక్తి ఉండి కూడా తానంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకుండా ఉంటే మనిషి ప్రేమపాత్రుడవుతాడు. మనిషి దేవుడు ఎలా కావచ్చు? మనిషికి అసాధ్యమైంది చెయ్యడం వల్ల. బలవత్తరమైంది ఏది? బతుకా, చావా? బతుకు. అది అనేక చెడ్డల్ని భరిస్తుంది కనుక. అలెగ్జాండరు తనకు గురువుగా ఒక నిజమైన యోగిని భారతదేశం నుంచి తీసుకువెళ్లడంలో కృతకృత్యుడయ్యాడు. ఈయన పేరు కళ్యాణస్వామి, స్వామి స్పైన్స్. గ్రీకులు ఈయన్ని కలనోస్ అనేవారు. ఈ యోగి అలెగ్జాండరు వెంబడి పెర్షియా వెళ్లాడు. ముందుగా చెప్పిన ఒక రోజున పెర్షియాలో సూసా అనే చోట కలనోస్ మాసిడోనియా సైన్యం యావత్తూ చూస్తూ ఉండగా చితిలోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఈ యోగి బాధకు కాని చావుకు కాని భయపడకపోవడం, తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూచున్న చోటినుంచి ఒక్కసారి కూడా కదలకపోవడం చూసి సైనికులు ఆశ్చర్యపోయిన సంగతి చారిత్రకులు నమోదు చేశారు. దహనానికి వెళ్లే ముందు కలనోస్ తన సన్నిహిత సహచరుల్ని చాలామందిని ఆలింగనం చేసుకున్నాడు. కాని అలెగ్జాండర్కు మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూ ముని టూకీగా ఇలా చెప్పాడు: నిన్ను తరువాత బాబిలోన్లో చూస్తాను. అలెగ్జాండరు పెర్షియా విడిచి వెళ్లాడు. 1 ఏడాది తరువాత బాబిలోన్లో చనిపోయాడు. అలెగ్జాండరు బతికున్నప్పుడు చనిపోయేటప్పుడు కూడా తాను హాజరుగా ఉంటానని చెప్పడానికి భారతీయ గురువు అనుసరించిన తీరే ఆ జోస్యం. గ్రీకు చారిత్రకులు మనకోసం భారతీయ సమాజాన్ని గురించి వివరణాత్మకంగానూ స్ఫూర్తిమంతంగానూ రాసిపెట్టారు. హిందూ ధర్మశాస్త్రం ప్రజల్ని కాపాడుతుందని చెబుతూ ఏరియన్, వాళ్లలో ఎవ్వడూ ఏ పరిస్థితిలోనూ బానిస కాకూడదు, అలా కాకుండా వాళ్లు తమ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ మనుషులందరికీ ఉండే సమాన హక్కును గౌరవించాలి అని అది నిర్దేశిస్తుందని అన్నాడు. మరో గ్రంథంలో ఇలా ఉంది: భారతీయులు అన్యాయపు వడ్డీ వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టరు. అసలు అప్పు తీసుకోవడమే తెలియదు వారికి. తప్పు చేయడం కాని దాన్ని సహించడం కాని భారతీయుల వ్యవహార రూఢికి విరుద్ధం. అంచేతవాళ్లు కాంట్రాక్టులు, ఒడంబడికలు చేసుకోరు, జామీన్లు అడగరు. జబ్బులు నయం చెయ్యడమన్నది సాదాగా సహజమైన రీతుల్లో జరిగేదని చెబుతారు. మందుల వాడకం కన్నా పథ్యం చెయ్యడం వల్ల జబ్బులు నయమవుతున్నాయి. మలాములు, పాలాస్త్రీ పట్టీలు ఎక్కువగా వాడే నివారణోపాయాలు. తక్కిన వాటినన్నిటినీ హానికరంగా భావిస్తారు. యుద్ధంలో పాల్గొడం యోద్ధకులజులైన క్షత్రియులకే పరిమితమైంది.
పొలంలో పనిచేసే రైతుకు శత్రువు హాని చెయ్యడు. ఆ వర్గం వాళ్లను ప్రజాహితకారులుగా పరిగణించి వాళ్లకు ఏ హాని కలక్కుండా కాపాడ్డమే దానికి కారణం. ఆ విధంగా భూమి ఎలాంటి విధ్వంస చర్యకు గురికాకుండా ఉండి భారీ ఎత్తున పంటలు పండిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కావలసిన అవసర వస్తువుల్ని ప్రజలకు అందిస్తుంది. మైసూరులో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గుళ్ళు దక్షిణ భారతదేశంలోని అనేక మంది సాధువుల్ని అనుక్షణం గుర్తుకు తెస్తాయి. వారిలో ఒకరు తాయుమణవార్ మనకొక సవాలుగా ఈ కింది పద్యం రాశాడు. పిచ్చెత్తిన ఏనుగును అదుపు చెయ్యవచ్చు నువ్వు, ఎలుగుబంటి పులి నోళ్లు ముయ్యవచ్చు, సవారీ చెయ్యవచ్చు సింహం మీద, ఆడించవచ్చు తాచుపామును, బతుకు తెరువు చూసుకోవచ్చు రసవిద్య వల్ల, ప్రపంచమంతా తిరగవచ్చు నువ్వు ఒకరి కంటబడకుండా, దేవుళ్లని బానిసల్ని చేసుకోవచ్చు, నిత్య యవ్వనుడివై ఉండిపోవచ్చు, నీటిమీద నడవవచ్చు, నిప్పులో బతకవచ్చు నువ్వు. కాని మనస్సును అదుపు చేసుకోవడమన్నదే అన్నిటికన్నా మంచిది, వాటికన్నా మహా కష్టమైందేను. భారతదేశంలో బాగా దక్షిణాన సుందరమైన సారవంతమైన తిరువాన్కూరు రాజ్యం ఉంది. అక్కడ రాకపోకలు నదులమీద కాలవలమీద సాగుతుంటాయి. వెనక ఎప్పుడో జరిగిన యుద్ధాల వల్ల చిన్న చిన్న జమీల్ని తిరువాన్కూరు రాజ్యంలో కలుపుకోవడం వల్ల అంటిన పాపాల పరిహారం కోసం మహారాజు ప్రతి సంవత్సరం వంశానుగతంగా వచ్చే విధిని పాటించటం పరిపాటి. సంవత్సరానికి 56 రోజులపాటు మహారాజు వేదపఠనం వినడానికి ప్రతిరోజూ 3 సార్లు దేవాలయానికి వెళ్తూ ఉంటాడు. లక్షదీపహారతితో పాపపరిహార తతంగం ముగుస్తుంది. భారతదేశానికి ఆగ్నేయ తీరంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో సమతల ప్రదేశంతో విశాలంగా సముద్రాన్ని ఆనుకుని మద్రాసు నగరము, బంగారు నగరమనే కాంచీపురము ఉన్నాయి. ఈ కాంచీపురం క్రీస్తు శకం తొలి శతాబ్దాల్లో పాలించిన పల్లవ వంశరాజులకు రాజధాని. ఆధునిక మద్రాసు ప్రెసిడెన్సీలో మహాత్మాగాంధీ అహింసాధర్మాలు మంచి ప్రగతి సాధించాయి. తెల్లటి గాంధీ టోపీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దక్షిణ ప్రాంతం మొత్తం మీద మహాత్ముడు అంటరాని వాళ్లకోసం అనేక దేవాలయ సంస్కరణలు, కుల వ్యవస్థా సంస్కరణలు తీసుకువచ్చాడు. గొప్ప ధర్మశాస్త్రవేత్త అయిన మనువు ఏర్పరిచిన కుల వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలు మెచ్చుకోదగ్గవి. సహజ పరిణామరీత్యా మానవుల్ని 4 గొప్ప వర్గాలుగా వింగడించవచ్చునని ఆయన స్పష్టంగా గమనించాడు. కాయకష్టం చేసి సమాజానికి సేవ చేసేవాళ్లు శూద్రులు, ప్రజ్ఞతో నేర్పుతో వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, ఉద్యోగం వంటి వాటి ద్వారా సేవ చేసేవాళ్లు వైశ్యులు, పరిపాలన, కార్యనిర్వహణ, రక్షణ దక్షత వంటివి గల పాలకులు, యోధులు క్షత్రియులు, చింతనాపరులు, ఆధ్యాత్మికోత్తేజం పొందినవాళ్లు, దాన్ని అందించేవాళ్లు బ్రాహ్మణులు. ఎవరైనా ద్విజుడైనదీ కానిదీ నిర్ణయించేది పుట్టుక కాదు, సంస్కారాలు కావు, చదువు కాదు, ఆభిజాత్యమూ కాదు, శీలం, నడవడిక మాత్రమే దాన్ని నిర్ణయించగలవు అని చెప్పింది మహాభారతం. జ్ఞానం, సుగుణం, వయస్సు, బంధుత్వం లేదా ఆఖరిది సంపదను బట్టి సభ్యుల మీద గౌరవం చూపించమని మనువు సమాజాన్ని శాసించాడు. ధర్మకార్యాలకు వినియోగం కాకుండా కూడబెట్టి ఉంచే సంపదల్ని వేదకాలపు భారతదేశం ఎప్పుడూ యావగించుకుంటూ ఉండేది. ఔదార్యం లేని ధనసంపన్నులకు సమాజంలో అధమశ్రేణి ఇవ్వడం జరిగింది. అనేక శతాబ్దుల కాలగతిలో కుల వ్యవస్థ గిడసబారి వంశానుగతమైన నిర్బంధంగా పరిణమించినప్పుడు తీవ్రమైన దుష్ఫలితాలు ఉత్పన్నమయ్యాయి. 1947 నుంచి స్వయంపాలన కావించుకుంటున్న భారతదేశం పుట్టుకను బట్టి కాక కేవలం సహజమైన అర్హత మీదే ఆధారపడ్డ సనాతన కులమూల్యాల్ని తిరిగి నెలకొల్పడానికి నెమ్మదిగానైనా ఖచ్చితంగా ప్రగతి సాధిస్తోంది. భూమి మీద ప్రతి దేశానికి విలక్షణమైన దుఃఖకారక కర్మ అన్నది ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని గౌరవప్రదంగా తొలగించవలసి ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాన్వితమై సుదృఢమైన ఉత్సాహం గల భారతదేశం
కుల సంస్కరణ భారాన్ని వహించడానికి సమర్థమైనదేనని నిరూపించుకుంటోంది. శ్రీ రైట్ నేను ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలని ఉవ్విళ్ళూరేటంతగా ఆకట్టుకుంది మమ్మల్ని దక్షిణ భారతదేశం. కాని కాలం ఎంతో కాలం నుంచి మొరటుతనం అలవాటు కావడం వల్ల మాకు మర్యాదగా గడువులు పొడిగించడం మానేసింది. త్వరలోనే నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సమావేశంలో ప్రసంగించవలసి ఉంది. మైసూరు సందర్శన కార్యక్రమానికి చివరగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు అధ్యక్షులైన సర్ సివి రామన్తో జరిగిన సంభాషణకు ఆనందించాను. మహాప్రతిభాశాలి అయిన ఈ హిందూ భౌతిక శాస్త్రవేత్త కాంతి విస్తరణలో ముఖ్యమైన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు 1930లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఒక పక్క మనస్సు వెనక్కు లాగుతూనే ఉన్నా అసంఖ్యాకులైన మద్రాసు విద్యార్థులకు, మిత్రులకు వీడుకోలు చెప్పి శ్రీ రైటు నేను ప్రయాణం సాగించడానికి పూనుకున్నాం. దారిలో మేము కొద్దిసేపు సదాశివ బ్రహ్మంగారి స్మారకార్థం నెలకొన్న పవిత్రమైన చిన్న ఆలయాన్ని దర్శించడానికి ఆగాం. 18వ శతాబ్దిలో జీవించిన ఈ మహాయోగి జీవితగాథ అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉన్నది. సదాశివ బ్రహ్మంగారి స్మారకార్థం నేరూరులో అంతకన్నా పెద్ద గుడి ఉంది. దీన్ని పుదుక్కోట రాజుగారు కట్టించారు. అనేక దైవీ చికిత్సలకు సాక్షిగా నిలిచిన యాత్రాస్థలమిది. అప్పట్లో పరిపాలన చేసే యువరాజుకు మార్గదర్శకంగా ఉండడం కోసం 1750లో సదాశివ బ్రహ్మంగారు రాసిన ధర్మోపదేశాల్ని పుదుక్కోట రాజ్యాన్ని ఏలిన తరువాతి పాలకులు పవిత్రంగా భద్రపరిచారు. ప్రేమాస్పదులు, పరిపూర్ణ జ్ఞానసంపన్నులు అయిన సదాశివ బ్రహ్మంగారిని గురించిన అద్భుత కథలు అనేకం ఈనాటికి దక్షిణ భారత గ్రామాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు కావేరీ నది ఒడ్డున సమాధిలో ఉన్న సదాశివ బ్రహ్మంగారు హఠాత్తుగా ముంచుకు వచ్చిన వరదలో కొట్టుకుపోవడం కనిపించింది. ఆ తరువాత కొన్ని వారాలకు కోయంబత్తూరు జిల్లాలో కోడుమూడి దగ్గర ఒక మట్టి దిబ్బకు అడుగున లోతుగా కూరుకుపోయి కనిపించారు. ఊరివాళ్లు పారలతో మట్టి తవ్వుతూ ఉండగా ఆ పారలు ఒంటికి తగిలి ఆ సాధువు లేచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సదాశివ బ్రహ్మంగారు ఒకసారి ఒక వృద్ధ వేదాంత పండితుణ్ణి శాస్త్రచర్చలో భంగపరిచినందుకు గురువుగారిచేత చివాట్లు తిన్నారు. ఆ తరువాత ముని, మాట్లాడని సాధువు అయ్యారు. అబ్బాయ్, నువ్వు నోటిని అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావు అన్నారు గురువుగారు. మీ దీవెనలుంటే ఇప్పుడు, ఈ క్షణంలోనేనండి. సదాశివుల గురువులు స్వామి శ్రీ పరమశివేంద్ర సరస్వతి. ఈయన దహర విద్యా ప్రకాశిక అన్న గ్రంథానికి కర్తలు. ఉత్తరగీత మీద ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాశారు. ప్రాపంచిక మానవులు కొందరు సదాశివ బ్రహ్మంగారు దైవోన్మత్తత చెంది తరచుగా సభ్యత విడిచి రోడ్లమీద ఆడిపోతుండడం అవమానంగా భావించి గురువుగారికి ఫిర్యాదు చేశారు. స్వామీ, సదాశివుడు పిచ్చివాడికంటే మెరుగేమీ కాడండి అన్నారు వాళ్ళు. కాని పరమశివేంద్రులు ఆనందభరితులై చిరునవ్వు చిందించారు. అయ్యో, తక్కినవాళ్లకి కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది అన్నారు. సదాశివుల జీవితం భగవంతుడి అదృశ్యహస్తంతో జరిగిన అనేక అద్భుత సుందర లీలలతో విలక్షణతనందుకొన్నది. ఈ లోకంలో అన్యాయంగా కనిపించేది చాలా ఉంది. కాని దైవభక్తులు ఆయన చేసే తక్షణ న్యాయానికి అసంఖ్యాకమైన సందర్భాన్ని ధృవపరచగలరు. ఒకనాడు రాత్రి సదాశివులు ఎక్కడికో వెళ్తూ సమాధిస్థితిలో ఉండగా ఒక సంపన్న గృహస్థు వడ్లగాదె దగ్గర ఆగారు. అక్కడ కాపలా కాస్తున్న ముగ్గురు నౌకర్లు ఆ సాధువును చూసి దొంగ అనుకొని కొడదామని కర్రలు ఎత్తారు. అంతే, వాళ్ల చేతులు అలాగే కదలకుండా ఉండిపోయాయి. పైకెత్తి ఉన్న చేతులతో చిత్రమైన విగ్రహాల్లా నిలబడి ఉన్న ఆ ముగ్గురు వేకువవేళ సదాశివ బ్రహ్మంగారు అక్కడ్నించి వెళ్ళిపోయే వరకు అలాగే ఉండిపోయారు. మరో సందర్భంలో దారిన పోయే ఒక మేస్త్రి ఈ మహాయోగిని బలవంతంగా తన పనిలోకి దింపాడు. అతని మనుషులు వంటచెరుకు మోస్తున్నారు. ఆ మౌన సాధువు సవినయంగా తనకిచ్చిన బరువు గమ్యానికి మోసుకు వెళ్ళి
అక్కడున్న పెద్ద కట్టెల గుట్ట మీద పెట్టాడు. వెంటనే ఆ గుట్ట అంతా భగభగా మండిపోయింది. సదాశివ బ్రహ్మేంద్రులు కూడా త్రైలింగస్వామిలాగే బట్ట కట్టుకునేవారు కారు. ఒకనాడు పొద్దున ఈ దిగంబర యోగి పరాకుగా ఒక ముస్లిం సర్దారు గుడారంలోకి ప్రవేశించారు. ఇద్దరు ఆడవాళ్లు బెంబేలుపడి కెవ్వున అరిచారు. సర్దారు కత్తి దూసి క్రూరంగా సదాశివుల చెయ్యి నరికేశాడు. చెయ్యి తెగిపడిపోయింది. సదాశివులు అదేమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యమూ పరితాపమూ పెనవేసుకుపోగా ఆ ముస్లిం నేలమీద పడి ఉన్న చేతిని తీసుకుని సదాశివుల వెనకాలే వెళ్ళాడు. ప్రశాంతంగా ఆ యోగి నెత్తురు ఓడుతున్న మొండి భుజంలోకి ఈ చేతిని జోడించారు. అప్పుడు ఆ సర్దారు తనకు ఆధ్యాత్మిక ఉపదేశం ఏమైనా చెయ్యమని సదాశివ బ్రహ్మేంద్రుల్ని కోరగా వేలితో ఇసుకలో ఇలా రాసి చూపించారు. నువ్వు కోరేది చెయ్యకు, అప్పుడు నీకు నచ్చేది చెయ్యవచ్చు. పరిశుద్ధ మనస్థితిని అందుకున్నవాడై ఆ ముస్లిం పరస్పర విరుద్ధమైన ఈ సలహా అహంకారాన్ని జయించడం ద్వారా ఆత్మవిముక్తి పొందడానికి దారి చూపిస్తుందన్న సంగతి అర్థం చేసుకున్నాడు. ఈ కొద్ది మాటల ఆధ్యాత్మిక ప్రభావం ఎంత గొప్పగా పనిచేసిందంటే ఆ తర్వాత ఆ యోధుడు యోగ్యుడైన శిష్యుడనిపించుకున్నాడు. అతని పాత అలవాట్లన్నీ పటాపంచలైపోయాయి. ఒకసారి ఊళ్ళో పిల్లలు అక్కడికి 150 మైళ్ల దూరంలో మధురలో జరిగే ఉత్సవం ఒకటి చూడాలని ముచ్చటగా ఉందని సదాశివుల దగ్గర అన్నారు. అప్పుడా యోగి తమ ఒంటిని ముట్టుకోమని ఆ పిల్లలతో అన్నారు. అంతే, మొత్తం వాళ్లందరూ కట్టకట్టుకుని ఒక్క క్షణంలో మధురకు రవాణా అయిపోయారు. ఆ ఉత్సవానికి వచ్చిన వేలాది యాత్రికుల మధ్య హాయిగా తిరిగారు వాళ్ళు. కొద్ది గంటల్లో ఆ యోగి తన వర్దీలో ఉన్న ఆ పిల్లల్ని మళ్లీ తమ సులభ ప్రయాణ పద్ధతిలో ఇళ్లకి చేర్చారు. మధురలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురించి పిల్లలు స్పష్టంగా చెప్పడం విని ఆ పిల్లల చేతుల్లో మధుర మిఠాయి పొట్లాలు ఉండడం చూసి వాళ్ల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. నమ్మకం లేని ఒక యువకుడు ఆ సాధువును, ఆ కథను గేలిచేశాడు. తర్వాత శ్రీరంగంలో ఉత్సవం జరిగే సమయంలో అతను సదాశివ బ్రహ్మేంద్రుల్ని సమీపించాడు. స్వామీ, మీరు పిల్లల్ని మధుర తీసుకువెళ్ళినట్టుగా నన్ను శ్రీరంగం ఉత్సవానికి తీసుకువెళ్లకూడదా అంటూ అవినయంగా అడిగాడు. సదాశివులు అతని కోరిక మన్నించారు. మరుక్షణంలో ఆ యువకుడు ఎంతో దూరాన ఉన్న శ్రీరంగ నగర జనసమ్మర్దంలో ఉన్నానని గమనించాడు. కాని పాపం అతను తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయానికి ఆ సాధువు ఎక్కడున్నాడు? చివరికి ఈదురోగోడామని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరాడతను. దక్షిణ భారతం నుంచి వచ్చే ముందు శ్రీ రైటు నేను శ్రీ రమణ మహర్షి దర్శనానికి తిరువణ్ణామలై దగ్గరున్న అరుణాచలమనే పుణ్యగిరికి యాత్ర చేశాం. ఆ మహర్షి మమ్మల్ని తమ ఆశ్రమంలో ఆప్యాయంగా ఆదరించారు. పక్కనే బొత్తిపెట్టి ఉన్న ఈస్ట్ వెస్ట్ పత్రిక సంచికల వైపు చూపించారు. వారితోనూ శిష్యులతోనూ మేము గడిపిన కొద్ది గంటల కాలంలో వారు చాలా వరకు మౌనంగానే ఉన్నారు. వారి సౌమ్యముఖం దివ్య ప్రేమను, జ్ఞానాన్ని ప్రసరింపజేస్తోంది. బాధలు అనుభవిస్తున్న మానవులు తాము మరిచిపోయిన పరిపూర్ణతా సిద్ధిని తిరిగి పొందడానికి నేను ఎవర్ని అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే ఉండాలని ఉద్బోధిస్తారు శ్రీరమణులు. ఇది నిజంగా గొప్ప ఆత్మవిచారం. భక్తుడు ఇతర ఆలోచనల్ని కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోకి బాగా లోతుగా వెళ్లగలుగుతాడు. పక్కదారి పట్టించే ఇతర ఆలోచనల భ్రమలు ఇక ముసరడం మానేస్తాయి. ఈ దక్షిణ భారత మహర్షి ఇలా రాశారు: ద్వంద్వాలు, త్రిత్వాలు దేన్నో ఒకదాన్ని పట్టుకు వేలాడతాయి. ఆధారం లేకుండా ఔపించవు అవెన్నడూ. ఆ ఆధారం కోసం వెతికితే సడలిపోతాయవి. అక్కడే ఉంది సత్యం. అది చూసినవాడిక ఊగిసలాడడు.